హలో అండి. అందరికీ నమస్తే. నేను సుపర్ణ. సుపర్ణ ఫ్లేవర్స్‌కి అందరికీ స్వాగతం. ఉసిరి పచ్చడిని రోజు మొదటి ముద్దలో తినమని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా! వాళ్ళు అలాగే తినేవాళ్ళు. అందుకే వాళ్ళ కళ్ళు, పళ్ళు, జుట్టు అన్నీ స్ట్రాంగ్‌గా ఉండేవి. రోజు మొదటి ముద్దలో తింటే అంత ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా ఈ ఉసిరి పచ్చడి ఎంత మంచిదో మన కోటేశ్వరరావు గారి మాటల్లో అందులో వినండి. ఆరోగ్యపరంగా ఎన్ని రకాలైనటువంటి సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుందో, అన్ని రకాల సమస్యలకి కూడా విరుగుడు ఎక్కడుంటుంది అంటే ఒక్క ఉసిరికాయలోనే ఉంటుంది. అందుకే ఇప్పటికీ పెద్దలు ఒక మాట అంటూ ఉంటారు. భర్తని రక్షించుకోవాలనేటటువంటి లక్షణం కలిగినటువంటి ప్రాజ్ఞురాలైన భార్య కార్తీక మాసం అంతా ఆదివారాలు ఉసిరికాయతో కూడుకున్న భోజనాన్నే భర్తకి పెడుతుంది అంటూ ఉంటారు. ఎందుచేత అంటే అది ఆయువుని కాపాడుతుంది. ఈ ఋతువులో ఏ మూడు రకములైనటువంటి దోషములు, వాతము, పిత్తము, అలాగే వేడి, ఈ మూడిటిని కూడా నివారించి ఆరోగ్యంగా ఉండేటట్టుగా చేయగలిగినటువంటి శక్తి దేని యందు ఉంది అంటే ఉసిరికాయలో ఉంది. అందుకేనండి మనం దీపాలు పెట్టడానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తామో, ఈ పచ్చడి తినటానికి కూడా అంత ప్రాముఖ్యత ఇవ్వాలి. ఈ పచ్చడి చేయటానికి మెంతులు, ఇంగువ అని ముందు వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోండి. ఎందుకంటే అవి మెత్తగా పొడి అవ్వకపోతే చేదు తగులుతుంది కాబట్టి. అవి పక్కన పెట్టుకున్న తర్వాత అందులోనే పోపేసి, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి ఇవి కూడా వేసి, ఈ ఉసిరికాయలు కట్ చేసుకున్న వాటిని కూడా ఇందులో ఏసి ఇలా మగ్గించండి. కొంచెం ముక్కని టచ్ చేస్తే ఇలా మెత్తగా అయితే చాలు. ఇలా మెత్తగా అయితే దీన్ని ఆపేసేయండి స్టవ్‌ని. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం పసుపు, కరివేపాకు, తగినంత సాల్టు, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని వీటిని పూర్తిగా చల్లారే వరకు పక్కనుంచేసుకోండి. నేను పావు కేజీ తీసుకున్నానండి ఉసిరికాయలు. వాటిలోకి ఒక 8 ఎండుమిరపకాయలు, ఒక 7 పచ్చిమిర్చి తీసుకున్నాను. కొంచెం స్పైసీగానే ఉంటాయి. మీకు కారం ఎక్కువైపోయిందనిపిస్తే 2 ఎండుమిరపకాయలు తగ్గించేసేయండి. ఈ ముందుగా మనం మెంతులు, ఇంగువని మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఈ చల్లార్చుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని వేసేయండి. ఇవన్నీ వేసి కోర్సుగా మిక్సీ పట్టండి. ఎందుకంటే కోర్సుగా పట్టుకుంటే మనం రోట్లో చేసుకున్న పచ్చడిలాగా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకున్న దాంట్లోకి మళ్ళీ కొంచెం శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి పోపు పెట్టామంటే అద్భుతంగా ఉండే ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో ఒక ముద్దలో తిన్నామంటే మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసిన తర్వాత హైప్ చేయటం కూడా మర్చిపోవద్దండి. ఈ పోపు చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ చట్నీ అంతా ఇందులో వేసి కలపండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేసామంటే మనం చేసుకున్న పచ్చడి ఒక వారం రోజుల వరకు పాడవకుండా కూడా ఉంటుంది. హ్యాపీగా వేడి వేడి అన్నంలో వేసుకొని తప్పకుండా తింటారుగా మీరు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.